వాటి కలర్స్ని బట్టి, వాటి ఒంటి మీద ఉన్న కలర్ను బట్టి, ఈ ఈ టైంను బట్టి, ఈ టైంలో ఇది ఫెరోషియస్గా ఉంటుంది, ఈ టైంలో తగ్గి ఉంటుంది, ఈ టైంలో బాగుంటుంది అనేది. తెల్ల కోడికి అది ఒక కలర్ ఇచ్చారు, అది కోడి అనే గుర్తిచ్చారు. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క గుర్తిచ్చారు. నెమలి రంగులో ఉన్నదానికి నెమలి, ఎర్ర రంగులో ఉన్నదానికి డేగ, నల్ల రంగులో ఉన్నదానికి కాకి, అట్లనే అటు గుర్తులు ఇచ్చి ఆ గుర్తుల ప్రకారం అది ఈ టైంలో చాలా బాగుంటుంది అంటే అది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అనాదిగా ప్రూవ్ అవుతుంది. ప్రాక్టికల్గా అది నిజం. ఎన్నాళ్ళ నుంచి మీరు కోళ్ళ గురించి వాటి మీద రీసెర్చ్ చేశారు? నేనేం రీసెర్చ్ అంటే ఇట్లా నెట్లో చదవటం వీటన్నింటిని అవగాహన పెంచుకుంటాం అంతవరకేనండి. ఇదంతా కుటీర పరిశ్రమ అండి. పెద్ద మీరు అందా చెప్పినట్టు ఆ 3 రోజులు జోదం, కోడి పందాలు ఇవన్నీ ఉంటాయండి ఖచ్చితంగా. కాకపోతే ఆ 3 రోజుల కోసం ఈ సంవత్సరం అంతా కొన్ని లక్షల కుటుంబాలు, అంటే అతిశక్తి కాదు ఇది, ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 100 నుంచి 150 ఫామ్లు ఉంటాయండి. వాళ్ళందరూ అవి అమ్ముకుని బతుకునేవాళ్ళు. అర్థమైందండి, చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. కోడిగుడ్లు అమ్ముకోవటం విన్నాం కానీ కోడిగుడ్లు అంటే అట్లా కాదు, ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడు ఇంతకు ముందంటే ప్రతి పల్లెటూరులోనే ఇవే ఉండేయండి, కోళ్ళు ఉండేవి. ఈ బ్రాయిలర్స్, ఈ లేయర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీటిని ప్రమోట్ చేయడం కోసం కోడి పందాన్ని బ్యాన్ చేసేపటికి వాటి మీద కోడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఈ సోషల్ మీడియా పుణ్యం అంట, మన నెట్వర్కింగ్ బాగా పెరిగిన తర్వాత అండి ఒక్కోళ్ళకి అవగాహన ఏర్పడి యూత్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది దీంట్లోకి వస్తున్నారండి. అంటే పార్ట్ టైం జాబ్ లాగా. వీటి మీద టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదండి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చూసుకుంటే అంటే సరిపోద్ది. మిగతా తోటలో తిరుగుతూ ఉంటాయి. ఓకే, పార్ట్ టైం జాబ్ లాగా అందరూ చాలా మంది టేకప్ చేస్తున్నారు. అంటే అదే జీవితం అనుకుంటే ఆడి జీవితం నాశనం అయిపోద్దండి. అదే జీవితం ఉండకూడదు. కోడి పందాలు, కుక్క పందాలు అంటే ఉండదు. కాకపోతే అదొక కుటీర పరిశ్రమ లాగా పార్ట్ టైం జాబ్లో చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత సంపాదిస్తున్నాడు నెలకి యావరేజ్న, వీళ్ళని సంపాదిస్తున్నారు. సరే, ఒక చిన్న విషయం ఇది కనుక్కున్న తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్తాం. ఓకే, పందేలు ఏంటండి? కోడితోనే ఎందుకు చేస్తారు పందేలు? కోడి దాని ఇంటెన్షన్ అలాంటిదండి. దాన్ని పుట్టిన తర్వాత అది మెచ్యూర్ అయిన తర్వాత అండి అది ఇంకో దాన్ని ఒప్పుకోదు, ఇంకో కోడిని దాని ఎదురుగా ఉండడానికి ఒప్పుకోదు. ఆ రెండిట్లో ఒకటే మిగులుద్ది. పోరాడే తత్వం అండి అది. పుంజులు చూస్తాం మనం, వాటి ప్రాణాలు పోయే వరకు పోట్లాడుకుంటాయండి. అంటే ఆ మెంటాలిటీనే అదే కోడికి ఉన్న మనస్తత్వం అది. అదే అంటున్నా, అది ఇంకో దాన్ని ఒప్పుకోదు. దాని బౌండరీలోకి ఇంకో దాన్ని రావడానికి ఒప్పుకోదు. అది చావనైనా చచ్చిపోద్ది కానీ పోరాడుతూనే ఉంటుంది. దాన్ని చూసే మన పూర్వకాలం రాజులు వీటిని ఎంకరేజ్ చేశారు. ఓకే, అంటే సైనికుల్లో పోరాడే తత్వం, ఆ ఫెరోషియస్ కోసం వాళ్ళు దాంట్లో అప్పుడు వీటిని బాగా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ నుంచి అలెగ్జాండర్ అక్కడ పట్టుకుపోయాడు, తర్వాత యుఎస్ అమెరికన్స్ అక్కడ పోయారు. అసలు వీటి పుట్టుక అక్కడే మందండి, ఈ కల్చరే మందే. ఇక్కడ నుంచి నెమ్మది వాళ్ళన్నీ అడవి కోళ్ళు వాళ్ళవి, ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోల్ అంటారు వాటిని. స్పానిష్ ఫోల్స్ అన్ని చిన్న చిన్న నల్లగా ఉంటాయి. అసలు ఈ బ్రీడ్ అంతా మన దగ్గర ఒరిజినల్ బ్రీడ్ అంతా బ్రిటన్ లో ఉందండి. ఒరిజినల్స్ పాత ఎసైల్స్, రేజాలి అన్ని బ్రిటన్ లో ఉన్నాయి. ఎన్ని జాతులు ఉన్నాయండి ఇవి కోళ్ళు? 11-12 రకాలు. ఎప్పుడేం లేవండి, దాదాపు అంతరించిపోయినాయి. మనకేమన్నా మంచిగా కావాలంటే బ్రిటన్లో వెళ్ళాలి, లేకపోతే యుఎస్లో వెళ్ళాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. మన దగ్గర ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదండి. ఓకే, ఈ ఫారెన్ కోళ్ళని ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ ఆపేస్తేనే కదా. ఇప్పుడు ఆర్గానిక్ ఎగ్స్ అని వాళ్ళు మనది అంటున్నారు. ఇప్పుడు యుఎస్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా అన్ని ఆర్గానిక్ ఎగ్సే ఇవి తక్కువ తినేది. మనవి కూడా ఆర్గానిక్ ఎగ్స్ మనవి కాదు కదా, మనయన్ని చక్కగా క్యాన్సర్ పెంచి పోషించే ఎగ్స్. ఓకే, పర్లేదు అయితే. అసలు యుఎస్ కూడా అంటే కొంతమంది అట్లాంటి చెబితే యాక్చువల్లీ వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాయి. యుఎస్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఎవరు అనుకుంటున్నారు? కోడి పందాల రెఫరీ, హానెస్ట్ రెఫరీ అని. అతనికి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉండి కోడి పందాలు అంత మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పాను నిజమేనా? నెట్లో చూడండి. అంతేనా? చెప్పులు కుట్టేవాడు అబ్రహాం లింకన్ అని మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చెప్పేవాడు. అంతా ఉట్టిది. ఆయన ప్రొఫెషన్ అంతరహే. కానీ అసలు మెయిన్ స్ట్రీము కోడి పందాల రెఫరీ, హానెస్ట్ రెఫరీ అని. ఆ పేరుతో అలా 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 పెద్దాడైపోయి మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ కాగలిగాడు. ఇది నిజం. కాకపోతే మన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో మనకి రాసేటప్పుడు కొద్ది వక్రీకరించారు. మనకి రాకూడదు, ఈ కోడి పందాలు ఏంటి, ఈ అవగాహన ఈ పిల్లలు వీళ్ళకి ఏర్పడి చెడిపోతారేమో, అది చెడిపోతామనే భావన వచ్చింది. కానీ అసలు దానివల్ల మనిషిలో పోరాడే తత్వం ఎంత వస్తుంది అనేది వీళ్ళకి తెలియలే. కోడి ఒక యాంగిల్లోనే కోడి ఎంత ఉంటుంది, మహా ఉంటే ఎంత ఉంటుంది చెప్పండి. దానిలో పోరాడే తత్వం ఉండొచ్చు కాదన్న. దానికి నువ్వు మనిషికి ఎక్కడ పోలికి ఉంటుంది? మనిషికి దానికి కాదండి, ఆ మనస్తత్వం గురించి. మనస్తత్వం మీద వెళ్ళేవారండి. అసలు మనిషి అట్లా ఉంటేనే కదండి జీవితంలో పైకి వచ్చేది. జీవితంలో పైకి రావాలి. అడిగి సైనికుడు పోరాడేటప్పుడు ప్రాణం మీద మమకారం ఉండకూడదు. చావు బతుకో వెళ్ళిపోవాలి. వాళ్ళకి
ఆ ఇంటెన్షన్ కలగజేయడం కోసం దాన్ని చూపించేవాళ్ళు అప్పుడు. ఓహో, పందాలకు వెళ్ళబోయేది సరదాగా పందాలు వేసి పంపించేవారు. కోడి కత్తి కట్టేవారా? అప్పుడు కత్తులు లేవు అనుకుంటండి, లేవు నాకు తెలిసి లేవు. కత్తుల తర్వాత అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి పందాలు? ఏమండి పుస్తకాలు రాసింది 3000 సంవత్సరాలు అనుకుంటున్నాం. అవునా? 3000 సంవత్సరాలు అనుకుంటే అంత క్రితం ఎప్పుడు ఉన్నాయి అది ఎవరికి తెలుసు. ఒక సబ్జెక్ట్ మీద దాన్ని పరిశోధన చేసి దాన్ని రాయటానికి ఎంతకాలం పడుతుందండి? చాలా కాలం. ఇప్పుడు కోడి మాత్రమే ఎందుకు పందాలకి వాడుకుంటున్నారు? దానికి ఒక్కదానికే చనిపోయే వరకు పోరాడే తత్వం ఉంది కాబట్టి. అదే, ఓకే. వెనుతిరగని మనస్తత్వం కాబట్టి. సో దాన్ని పందాల కోసమే వాడుతూ ఉంటారు ప్రస్తుతానికైతే. అంటే పందాలు మనం తినటానికి వాడతామండి. కోడి బేసిక్గా మనం తినే పదార్థం. అవును, అంతే కదా. అవును, అంతే కదా. దాన్ని ఏం మనం ప్రొవోక్ చేయక్కర్లా, పోట్లాడటానికి. రెండు పక్కన ఉంటే ఏదో ఒకటి చచ్చిపోద్ది. వాటిని పందాలు పడతారు తీసుకెళ్ళి. అదొక ఎంటర్టైన్మెంట్ అయింది అప్పుడులో. మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది వీటి మీద అసలు? చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదండి. అట్ట కొందరికి కొన్ని. ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు? ఉంటాయండి నా దగ్గర, బాగానే ఉంటాయండి. 500-600 ఉంటాయి. 500-600 కోళ్ళు అంటే దాని మీద చాలా మంది ఉన్నారండి. చాలా మంది బతుకుతారు. అది బతుకుతారు. కానీ వాటిని పెంచాలంటే మాటలు కాదు కదా ఈ రోజు. అవుతుందండి. అంటే ప్రైజ్ కూడా అలాగే ఉంటుంది కదండి. కొనుక్కెళ్ళే వాళ్ళు అట్టా కొనుక్కెళ్తారు. అవి బాగుంటేనే కదా కొనుక్కెళ్ళేది. అంటే అంత బలిష్టంగా చేస్తారు దాన్ని. అవునండి. ఆ పండగ 3 నెలల కోసం ఎవరైనా 3 నెలల కోసమే కొనుక్కెళ్తారు. 3 నెలల దానికోసం మీ దగ్గర నుంచి కొనుక్కెళ్తారా? కొనుక్కెళ్తారండి. కొనుక్కెళ్ళి వాళ్ళు అక్కడ తయారు చేసుకుని మళ్ళీ వాళ్ళ 3 months ఆ 3 రోజుల పందెం కోసం 3 రోజులు పందెం చేసుకుంటారు. మళ్ళీ చచ్చిపోతే ఇంక మళ్ళీ దానికి అంతే, మర్చిపోవడం. ఎంత పెట్టుబడి పెట్టారో అంత పోయినట్టే పోద్దండి. మీకు బాధ ఏదో అయ్యో చచ్చిపోయిందని చెప్పి? ఏదండి వాటి తత్వం అదండి. అంటే వాటిని రెండింటిని అక్కడ వదిలేస్తే ఒకటి చచ్చిపోద్ది ఖచ్చితంగా. పోరాడుకుంటూ ఉంటాయి అవి. అవును, ఇంకోటి ఒప్పుకోవద్దు దాని బౌండరీలోకి రావటానికి. కానీ చాలా ఖర్చు పెట్టాలి కదా వాటికి. ఏమండి అంత బలిష్టంగా తయారు చేయాలన్నా. అవునండి. దాన్ని ఒక రకంగా దాన్ని అది ప్యాషన్ అండి. విషయం చెప్తాను. మీకు ప్యాషన్ ఏమంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు చేయరండి అది. ఇక్కడ మనం 100 రూపాయలు సంపాదించుకుంటే దాని మీద 10 రూపాయలు ఖర్చు పెడతారు ఎవరండి. 10 రూపాయలతో చూడతారు. కోడి మీద ఖర్చు పెడితే మళ్ళీ వచ్చేది కాదు, కుక్క మీద ఖర్చు పెడితే విశ్వాసం. ఆ 3 రోజులు ఆనందం కోసమే కదండి అది. 3 రోజులు జనం, ఆ క్రౌడ్, రకరకాల అమెరికా నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి విశ్వాసం ఉంటుందా అంటే అది కూడా ఉండదు దానికి. అది విశ్వాసం కోసం కాదు కదా, మన ఆనందం కోసం. అది మన ఆనందం కోసం. 30 seconds 1 minute అంతే. అంతే అంతే.